తనూజ అండ్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్. ఓకేనా, వాళ్ళిద్దరిలో ఎవరైనా విన్ అవుతారు. అది నేను నా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా విన్నర్ ఎవరో ఖచ్చితంగా చెప్పేస్తాను. ఎందుకంటే ఇంకా షూట్ అయితే జరగలేదు, జరుగుతానే ఉంది. కానీ ముగ్గురు అయితే ఎలిమినేట్ అయ్యారు. ఆ ముగ్గురికి ఓకేనా సూట్ కేసు ఎవరైనా తీసుకున్నారా లేదా ఆ ముగ్గురిని స్టేజ్ మీదకి ఎవరు తీసుకొచ్చారు, అసలు ఈ రోజు గ్రాండ్ ఫినాలేలో ఏం జరుగుతుంది మొత్తం మాట్లాడుకుందామా. దానికంటే ఒక ముఖ్యమైన అప్డేట్ అంటే కళ్యాణ్ అండ్ తనూజ ఫ్యాన్స్ కి, కళ్యాణ్ అండ్ తనూజ వాళ్ళిద్దరు బీబీ జోడీ సీజన్ 2కి రాకపోతున్నారు. వాళ్ళిద్దరిది ఒక పేరు, కళ్యాణ్ అండ్ తనూజ బీబీ జోడీ సీజన్ 2కి రావటం మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్లో తెలపండి, ఖచ్చితంగా హైప్ ఇవ్వండి. చూద్దాం వాళ్ళిద్దరు ఫ్యాన్స్ ఇక్కడ చూపించండి అయ్యా మీ ప్రభంజనం. ఓకేనా, మళ్ళీ కనపడుతున్నారు కదా, కనపడట్లేదని మిస్ అవుతున్నాం అన్నా నాకు మెసేజ్లు తీశారు. ఇప్పుడు చూపించండి, వస్తున్నారు కదా. ఓకే, మొత్తం మాట్లాడుకుందాం మామ. నైట్ ఎపిసోడ్ గురించి కూడా మాట్లాడుకుందాం, ఈ రోజు జరిగే అప్డేట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. నైట్ ఎపిసోడ్లో మీరు గమనించారంటే నిజం చెప్పండి, తనూజ కళ్యాణ్కి ఇంజురీ అయితే వెళ్ళిందా లేదా? మొన్న ఒక గేమ్ ఆడినప్పుడు కళ్యాణ్ కింద పడిపోయినప్పుడు తనూజ వెళ్ళలేదు, సంజనా గారు వెళ్ళారు, ఇంకా ఎవరూ వెళ్ళట్లేదు కళ్యాణ్ దగ్గరికి అని తనూజని కావాలని బ్యాట్ చేశారు కదా అప్పుడంతా. మరి ఈరోజు చూసారా నైట్, ఓకేనా, కళ్యాణ్కి బాగలేకపోతే తనూజ వెళ్ళి తన హ్యాండ్ పట్టుకొని కూడా చాలా అంటే చాలా బాధపడుతుంటే వచ్చిన హీరోయిన్ కూడా బాధపడగాకండి, తగ్గిపోతుంది అని చెప్పింది. తనూజ ఎంత బాధపడితే ఆమె కూడా అలా చెప్తారు ఎందుకు? కావాలని ప్రతి సీన్లో ఓకేనా తనూజకి ఏదైనా మంచి అవుతుంది అనుకున్న ప్రతి సీన్లో తనూజని బ్యాట్ చేయాలని చూస్తున్నారు. నాకు నచ్చింది అదే. ఓకేనా, మీరు ఎవరి ఫ్యాన్స్ అయినా కానీ బ్యాట్ చేయొద్దు మావా. ఎప్పటి నుంచో ఒకటే చెప్తున్నా, సింపతి మీద గెలవద్దు అని. ఓకేనా, కళ్యాణ్ అయినా తనూజ అయినా గేమ్ చూసి గెలవాలి అంతే. ఓకేనా, ఊరక తనూజ మీద ఫేక్ మాటలు ఫేక్ రూమర్స్ చెయ్యొద్దు. ఓకేనా, తనూజ రాత్రి వెళ్ళిందా లేదా? వెళ్ళింది అని మీకు ఖచ్చితంగా అనిపిస్తే, మేము చూసాం మాకు కళ్ళు ఉన్నాయి అనుకుంటే మీరు కూడా లైక్ అయ్యండి, చూద్దాం. ఓకే మామ, రాత్రి అయితే సో మచ్ ఆఫ్ ఫన్. శివాజీ గారు వచ్చినప్పుడు కూడా చాలా ఫన్ జరిగింది. శ్రీముఖి అండ్ ప్రదీప్ మాచిరాజు వచ్చినప్పుడు కూడా చాలా ఫన్ జరిగింది. ఓకేనా, ఆ తర్వాత హీరోయిన్ గారు వచ్చినప్పుడు కళ్యాణ్కి దెబ్బ తగిలింది. ఓకేనా, దాని గురించి చెప్పాను, కళ్యాణ్కి దెబ్బ తగిలింది, పెద్ద ఇంజురీ కాదు మామ. ఈ రోజు గ్రాండ్ ఫినాల్లో బాగానే ఉంటారు. ఓకే ఓకే ఓకే, ఈ రోజు జరగబోయేది ఏంటి అంటే, ఈ రోజు అయితే ముగ్గురు అయితే ఎలిమినేట్ అయితే అయ్యారు మామ. నిన్నే ఎలిమినేట్ అయిపోయారు, మనకు నైటే మెసేజ్ వచ్చింది. కాకపోతే ఎందుకు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం, రేపు ఎర్లీ మార్నింగ్ నీట్గా ఒక వీడియో చేద్దాం. పాపం చూస్తారు, మీరు చూస్తారు, నేను చెప్తాను అని అయితే ఈ వీడియో చేస్తున్నాం మామ. ఓకేనా, ఫస్ట్ అయితే సంజనా గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు మామ. సంజనా గారికి సూట్ కేసు ఆఫర్ అయితే చేయలేదు. సంజనా గారు వెళ్ళినప్పుడు ఓకేనా ఒక ప్రాంక్ ఎలిమినేషన్ అయితే చేశారు. ఎవరు? శ్రీకాంత్ గారు లోపలికి వెళ్ళారు, హౌస్లోకి వెళ్ళి కళ్యాణ్ యువర్ ఎలిమినేటెడ్ అని అన్నారంటయ్యా. టీషర్ట్లు ఇచ్చారు. ఓకేనా, కళ్యాణ్ డెమోన్కి, ఇమాన్యుల్కి, సంజనాకి టీషర్ట్లు ఇచ్చారు. వాళ్ళ ముగ్గురు ఎవరు కాదు. ఆ తర్వాత తనూజకి, కళ్యాణ్కి కూడా టీషర్ట్లు ఇస్తే కళ్యాణ్ దగ్గరకు వచ్చేలకి శ్రీకాంత్ గారు యువర్ ఎలిమినేటెడ్ అంటే చాలా ఎమోషనల్ అయితే అయ్యాడంట. అక్కడ తనూజ కూడా చాలా ఎమోషనల్ అయ్యింది. లిటరలీ వాళ్ళిద్దరు ఏడుస్తుంటే శ్రీకాంత్ గారు వచ్చి ఇది ఫ్రాంకు, ఇది నిజం కాదు, మేము మీతో సరదాగా ఇలా చేశాము అని అంటే ఆ తర్వాత వాళ్ళిద్దరు చాలా కూల్ అయ్యారంట, లేకపోతే చాలా బాగా బాధపడ్డారంట. ఇందుకే వీళ్ళని బీబీ జోడీ సీజన్ 2కి తీసుకుంటున్నారు. వీళ్ళది మంచి పేరు మామ, మీరు నమ్మినా నమ్మకపోయినా ఒకరి కోసం ఒకరు నిలబడ్డారు. ఆల్మోస్ట్ తనూజ అయితే ఎక్కువ సార్లు కళ్యాణ్ కోసం నిలబడలేదంటే నేను ఒప్పుకోను. కళ్యాణ్ కూడా నిన్న నైట్ ఎపిసోడ్లో అదే చెప్పాడు. నా గేమ్ డల్ అవుతున్నప్పుడు తనూజ వచ్చి నాకు చెప్పడం వల్ల, తనూజ ఇలా కాదు అలా నువ్వు చేంజ్ అవ్వాలి, చేంజ్ చేసుకున్నప్పుడు అప్పటి నుంచి నా గ్రాఫ్ పెరిగింది అని కళ్యాణ్ కూడా చెప్పాడు. తనూజ కూడా అదే చెప్పింది, వీడు నా ఫ్రెండ్. ఓకేనా, ఒకనొక సందర్భంలో వీడు బాధపడుతుంటే నేను వెళ్ళి మాట్లాడాను, నేను ఏదన్నా లోలో ఉంటే నాకేదన్నా గేమ్స్లో హెల్ప్ కావాలంటే వీడి దగ్గరికే వెళ్తాను, వీడు నాకు హెల్ప్ చేస్తాడని. వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు మామ. బయట ఫ్యాన్స్ మనం కొట్టుకొని సావటం తప్పితే ఆడ ఏమీ లేదు. నేను ఎప్పటి నుంచో అదే చెప్తున్నా, హౌస్లో ఉన్నంత వరకే. ఆ తర్వాత వాళ్ళు బయటకు వచ్చినప్పుడు మీ ఫ్యాన్ ఆదరించండి, చూడండి, అంతేకాని మీరు కొట్టుకోవటాలు, మీరు అరుసుకోవటాలు ఇవన్నీ చెయ్యొద్దు. గ్రాండ్ ఫినాలో చివరి రోజు కూడా నేను చెప్తున్నా, ఎవరి ఫ్రెండ్స్ అయినా సైలెంట్గా ఉండండి. ఓకేనా, లాస్ట్ సీజన్ 7లో చూసాం మనం. ఓకేనా, అమర్దీప్ అండ్ పల్లవ ప్రశాంత్ అప్పుడు చాలా గొడవలని అలా అయితే క్రియేట్ చేయొద్దు మామ. వీళ్ళిద్దరు మంచి స్నేహితులాగే ఉండండి. మీరు కొట్టుకొని తన్నుకొని వాళ్ళిద్దరు బాధపడేలా చెయ్యొద్దు. బీబీ జోడీ సీజన్ 2కి వస్తున్నారు కదా, చూడండి, ఎంకరేజ్ చేయండి. ఓకేనా, మన ఫ్యాన్స్, మీరిద్దరు ఫ్యాన్స్ డ్యాన్స్లు వేస్తారు, వాళ్ళిద్దరు బాగా క్లాప్స్ కొట్టుకోండి, విజిల్స్ వేసుకోండి, అది అలా ఎంకరేజ్ చేయండి వాళ్ళని. ఓకేనా, వాళ్ళు ఫ్యూచర్లో ఎలా గ్రో అప్ అవ్వాలి అలా ఎంకరేజ్ చేయండి. ఇలా అయితే ఎంకరేజ్ చేయొద్దు మామ. ఓకేనా, సరే, పక్కకి వెళ్ళిపోయింది ట్రాక్. సంజనా గారు అయితే ఎలిమినేట్ అయితే అయిపోయారు మామ. అప్పుడు శ్రీకాంత్ గారు వెళ్ళి సంజనా గారిని తీసుకొచ్చారు. ఆ తర్వాత
4th పొజిషన్లో ఇమాన్యుల్ అయితే ఎలిమినేట్ అయ్యాడు మామ. ఇమాన్యుల్ ఉన్నప్పుడు అందరూ సూట్ కేసు పెట్టారు ఇమాన్యుల్కి. ఇమాన్యుల్ సూట్ కేసు తీసుకోలేదు అది ఇది అంటున్నారు. ఇమాన్యుల్ ఉన్నప్పుడు సూట్ కేసు పెట్టలేదు మామ, ఓకేనా, సూట్ కేసు పెట్టలేదు. కానీ ఇమాన్యుల్ ఎలిమినేట్ అయిపోయినప్పుడు వాళ్ళ అమ్మగారు అయితే చాలా అంటే చాలా బాధపడ్డారంట. నిజం చెప్పాలంటే వాళ్ళ అమ్మ బాధలో అర్థం ఉంది, ఆ తల్లి బాధలో అర్థం ఉంది. ఒక కమెడియన్ హీరోగా మారాడు కానీ విన్నర్గా మారలేకపోయాడు. ఎందుకంటే తను రాలేదు మామ, నామినేషన్స్లోకి రాలేదు. అదే ఇమాన్యుల్ నామినేషన్స్లోకి వచ్చి కొంచెం సేఫ్ ప్లే తగ్గించి ఉంటే ఇమాన్యుల్ ఖచ్చితంగా విన్నర్ మెటీరియల్ మామ. కాదని నేను అన్నా. ఏమి కామెడీ చేశాడు, ఏమి ఎంటర్టైన్మెంట్ చేశాడు, కానీ నామినేషన్స్లోకి రాకపోవడం అదే అతను చేసిన తప్పు. ఆ తర్వాత 3 వారాల తర్వాత తనూజాతో విరుద్ధం పెట్టుకోవడం అది పెద్ద తప్పు అయిపోయింది. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ ఓకేనా, వచ్చిన వైల్డ్ కార్డ్స్ వాళ్ళు వీళ్ళు తనూజ టాప్లో ఉందని చెప్పంగానే తనూజాకి వ్యతిరేకంగా వెళ్ళాడు. అప్పటి నుంచి ఇమాన్యుల్ క్రాఫ్ట్ ఆల్మోస్ట్ చాలా అంటే చాలా డల్ అయింది, పడిపోయింది కూడా. తన కామెడీ అందరూ ఎంకరేజ్ చేసినా కానీ ఒక గేమర్ని చూడలేదు అప్పటి నుంచి గేమ్స్ ఆడుతున్నా కానీ. అక్కడే ఇమాన్యుల్ డల్ అయిపోయాడు. 4వ పొజిషన్. ఆ తర్వాత 3rd పొజిషన్ డేమాన్ పవన్. ఇది 100కి 100%. అందరూ కళ్యాణ్ ఏమో తనూజ ఏమో 3rd పొజిషన్ ఎలిమినేట్ అయింది, వాళ్ళిద్దరిలో ఒకరు అంటున్నారు. కాదు, డీమాన్ పవన్ 3rd ఎలిమినేషన్. డీమాన్ పవన్ ఉన్నప్పుడు కూడా సూట్ కేసు ఆఫర్ చేయలేదంట. ఏంటో నాకు అర్థం కావట్లేదు. ప్రతిసారి సూట్ కేసు ఆఫర్ చేస్తారు కదా అయ్యా, వీళ్ళు ఈసారి ఆ 50 లక్షల్లోనే సర్దేద్దాం అని అనుకుంటున్నారా? నాకు అర్థం అవుతుంది. ఎందుకంటే ప్రతిసారి టాప్ 4 ఉన్నప్పుడే సూట్ కేసు ఆఫర్ చేస్తారు. ఇప్పుడు డెమాన్ ఉన్నప్పుడు కూడా సూట్ కేసు ఆఫర్ చేయకపోవడం ఏంటి? అదే సూట్ కేసు ఆఫర్ చేస్తే పాపం డెమాన్ తీసుకుంటే డెమాన్కి చాలా యూజ్ అయ్యేది కదా. అతను ఒక కామనర్ మామ. పవన్ చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏముంది చెప్పండి, వాళ్ళ నాన్నగారికి బాగలేదు. ఇలాంటప్పుడు కూడా బిగ్ బాస్ ఇలా బిహేవ్ చేయటం ఓకేనా? డెమాన్కి ఖచ్చితంగా మనీ ఆఫర్ చేయాల్సింది. డెమాన్ తీసుకోకపోతే ఓకే, కానీ తీసుకుంటే తన ఫ్యామిలీకి చాలా యూజ్ అయ్యేది కదా. చాలా అంటే చాలా యూజ్ అయ్యేది. అక్కడ ఉన్న వాళ్ళతో కూడా అడిగిచ్చేవాళ్ళు, డెమాన్ తీసుకొని వాళ్ళు అనేవాళ్ళు. అప్పుడు ఆల్మోస్ట్ డెమాన్కి అర్థమయ్యేది, డెమాన్ సూట్ కేసు తీసుకునేవాడు. ఇక్కడ బిగ్ బాస్ వేసిన ప్లాన్లో ఒక కామనర్కి అన్యాయం జరిగింది. నిజంగా డీమాన్ పవన్కి అన్యాయం జరిగింది, ఓకేనా. డీమాన్ పవన్కైనా ఇమాన్యుల్కైనా అన్యాయం జరిగింది. ఎందుకంటే ఆ సూట్ కేసు ఆఫర్ చేయాల్సింది. నాకు అనిపిస్తుంది మామ, నాకు పర్సనల్గా ఆ సూట్ కేసు ఆఫర్ చేస్తుంటే బాగుండేదని నాకు అనిపించింది. మీకు కూడా అదే అనిపిస్తే ఒక లైక్ వేసుకోండి. ఆ తర్వాత విన్నర్ చికెన్ డిన్నర్. నేను చెప్తానే ఉన్నా ఓకేనా, వాళ్ళిద్దరికి ఎంతో డిఫరెన్స్ లేదు. ఇంకా షూట్ అయితే స్టార్ట్ కాలేదు. విన్నర్ అప్డేట్ రాగానే మన ఛానల్లో ఫస్ట్ ఓకేనా, మన ఛానల్లోనే ఉంటుంది. విన్నర్ కంటే వాళ్ళ ఫ్యాన్స్కి నేను ఒక మంచి అప్డేట్ ఇచ్చా ఓకేనా. వాళ్ళిద్దరు బీబీ జోడీ సీజన్ 2కి వస్తున్నారు, ఎంకరేజ్ చేయండి. కాకపోతే ఇంకో జోడీ కూడా వస్తున్నారు. ఆ జోడీ కూడా డిమాన్ పవన్ అండ్ రీతు, వాళ్ళిద్దరు కూడా బీబీ జోడీ సీజన్ 2కి వస్తున్నారు. వాళ్ళిద్దరిని కూడా ఎంకరేజ్ చేయండి, ఇక్కడ చూపించండి ఓకేనా. మీరు బయటకు వాళ్ళు వచ్చిన తర్వాత ఫ్యాన్స్ మీరు అరుచుకోవటాలు కొట్టుకోవటాలు వద్దు మామ ఓకేనా. సీజన్ 7లో నాకైతే చేదర ఉట్టేసింది. ఏంటా 2 వరస్ట్ అనిపించింది ఓకేనా. అమర్దీప్ అండ్ పల్లవ్ ప్రశాంత్ ఉన్నప్పుడు ఆ గోల్ ఏంటో నాకు అర్థం కాలేదు. అలా వద్దు. బిగ్ బాస్ సీజన్ చూసాం, అయిపోయింది. వాళ్ళు ఎక్కడైనా కనపడితే హాయ్ బాయ్ అంతే ఓకేనా. నేను మీ ఫ్యాన్ అండి, ఇంకంత మించి ఎక్కువ వద్దు ఓకేనా. మన లైఫ్ మనం చాలా చూసుకోవాలి మామ, మనం వెల్ సెటిల్ అవ్వాలి, చాలా ఉంటుంది లైఫ్లో ఓకేనా. ఇంకా దీన్ని సీజన్ వరకే చూడండి. సీజన్ అయిపోయిన తర్వాత ఇంకో సీజన్ వస్తుంది, అప్పుడు మాట్లాడుకుందాం, గట్టిగా మాట్లాడుకుందాం. మన ఛానల్లో నెక్స్ట్ మంచి వీడియోస్ వస్తాయి, దాని గురించి మాట్లాడుకుందాం. రే జఫా నువ్వు ఇంత బాగా వీడియోస్ చేస్తావారా అని మీకే అనిపిస్తుంది. వెయిట్ చేయండి ఓకేనా. ఇంకా అయితే ఈ సోది అంతా పక్కన పెడేస్తే, ఇంకా అయితే టాప్ 1 టాప్ 2 విన్నర్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. విన్నర్ ఫిక్స్ అవ్వగానే నేను మన ఛానల్లో ఖచ్చితంగా అప్డేట్ చేస్తా. ఫస్ట్ చూడాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోమామా. ఈ సీజన్ అంతా ఎంత బాగా చెప్పాను ఓకేనా, కానీ సబ్స్క్రైబర్స్ చేసుకోవట్లేదు మామ. అందరూ చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు ఓకేనా. ఒక్క లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. చూద్దాం ఈ వీడియోకి తనుజ ఫ్యాన్స్ అయినా కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా ఏమాత్రం ఎంకరేజ్ చేస్తారో చూస్తా.